ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ చింతల పవన్ పిలుపునిచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల పోస్టర్లను పట్టణంలోని వీర సావర్కర్ చౌరస్తా వద్ద ఏబీవీపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ చింతల పవన్ మాట్లాడారు. జనవరి 3, 4, 5 తేదీల్లో శంషాబాద్లో జరిగే ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి విద్యార్థి ప్రతినిధులు 3 రోజుల మహాసభల కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థితిగతులు, సంక్షేమ హాస్టళ్ల పరిస్థితులు, విద్యారంగ సమస్యలు ఇలా అనేక అంశాలపై చర్చిస్తూ తీర్మానం చేయడంతో పాటు రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమలుపై కృషి చేస్తున్నామన్నారు. ఈ 3 రోజుల కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులతో రాబో సంవత్సరపు కార్యక్రమాల గురించి తీర్మానాలు ప్రవేశపెట్టడం, ఆమోదించడం జరుగుతుందన్నారు. స్టేట్ హాస్టల్స్ కో కన్వీనర్ ఈరోజు సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక వీర సావర్కర్ చౌరస్తా వద్ద ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలను భాగ్యనగరంలోని శంషాబాద్ కేంద్రంగా జనవరి 3, 4, 5 తేదీల్లో జరుపుకుంటా ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర మహాసభలకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి కూడా విద్యార్థి ప్రతినిధులు, నాయకులు వస్తూ ఉంటారు. ఈ యొక్క 3, 4, 5 తేదీలలో రాష్ట్ర మహాసభలలో విద్యారంగం పైన, రాష్ట్ర స్థితిగతులపైన, హాస్టల్ సమస్యలపైన చర్చించడం జరుగుతూ ఉంటుంది. తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే పన్నగం పన్నుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా సంవత్సరం పాటు జరిగే కార్యక్రమాలపైన తీర్మానం ఏబీవీపీ చేపడుతూ ఉంటుంది ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో. అలాగే జాతీయవాద నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు.